ఫలాలను పొందుతారు. దేహానికి ఆ స్మరణ ఉండదు కాబట్టి మనోబుద్ధులకి ఆ స్మరణ, మనోబుద్ధులే దాన్ని గుర్తించుకోవాలి. కాబట్టి ఆ గుర్తింపు మనోబుద్ధులకే కానీ స్వరూపానికి కాదు, జడమైన దేహానికి కాదు. కాబట్టి ఇక్కడ చాలా మందిలో ఒక భ్రమ ఏంటంటే సమాధి కలిగితేనే మోక్షం అనుకుంటారు. అసలు సమాధికి మోక్షానికి సంబంధం లేదు. జ్ఞానం వల్లనే మోక్షము, సమాధి వల్ల మోక్షం కాదు. సమాధి వల్ల తాత్కాలికంగా మనోబుద్ధులు ప్రపంచానికి దూరమవుతాయి, నీ బాధలకి దూరమవుతాయి, నీ సంసారానికి దూరమవుతుందంటే తాత్కాలికంగా. బట్ నాకు తాత్కాలికమైన సొల్యూషన్ అక్కర్లేదు, నాకు తాత్కాలికమైన పరిష్కారం కాదు, శాశ్వతమైన పరిష్కారం కావాలి. శాశ్వత పరిష్కారం కావాలి అనంటే మనోబుద్ధుల్ని పడేయడం కాదు, అన్నిటినీ ప్రకాశింపజేసే ఏకమై ప్రకాశించే ఆత్మతత్వాన్ని పట్టుకోగలగాలి. మనోబుద్ధుల మీద మన కసరత్తు అక్కర్లేదు. అందుకని ఇక్కడ ఉపనిషత్తు అంటుంది అనేజదేకం, ఇది ఏకమై అఖండమై ప్రకాశిస్తుంది, దీంట్లో కదలిక లేదు. కదలిక లేదంటే జడమనుకుంటావేమో, గుర్తుపెట్టుకో. మనసో జవీయ, మనసః అపి జవీయ. జవవత్తరం అంటే మనస్సు కంటే స్పీడ్గా కదలగలదయ్యా ఇది. ఆహా, ఎలాగండి మనస్సు కంటే స్పీడ్గా కదలగలదు? మొదట్లో ఏమో కదలదన్నారా, ఇప్పుడేమో కదులుతుందంటున్నారా? కదలిక కూడా అలా ఇలా కాదు. ఈ లోకంలో అన్ని వేగాల కంటే చూడండి, యాంత్రిక వేగం అంటే మనం నడుస్తాం, మన పాదాల కంటే యంత్రం వేగంగా వెళుతుంది కదా. యంత్రం కంటే వాయువు వేగంగా కదులుతుంది కదండి. ఇప్పుడు సపోజ్ మన పాదాల కంటే సైకిల్ కొద్దిగా స్పీడ్గా వెళుతుంది, సైకిల్ కంటే స్కూటర్ ఇంకా వేగంగా వెళుతుంది, స్కూటర్ కంటే కారు ఇంకా వేగంగా వెళుతుంది, కారు కంటే స్పీడ్గా వెళ్ళేటువంటి ఒక రేస్ కారు వెళుతుంది అనుకుందాం. దానికంటే స్పీడ్గా వెళ్ళేదేంటి? ఫ్లైట్. దానికంటే స్పీడ్గా వెళ్ళగలిగింది ఏంటి? జెట్ ఫ్లైట్. దానికంటే స్పీడ్గా వెళ్ళగలిగింది ఏంటి? రాకెట్. దానికంటే స్పీడ్గా వెళ్ళగలిగేది ఈ లోకంలో ఏదీ లేదు. శాటిలైట్ ఉందనుకోండి, దానికంటే స్పీడ్గా వెళ్ళగలిగేది గాలి, వాయు స్పీడ్గా వెళ్ళిపోతుంది. గాలి స్పీడ్గా వెళ్ళగలదు కాబట్టే ఆ కదిలే గాలిలో విమానం కూడా కదలడానికి అవకాశం ఉంది. గాలే కదలదనుకోండి, విమానం కూడా కదలదు, అక్కడ పడిపోతుంది, ఎక్కర్లేదు. కాబట్టి గాలి విమానం కంటే స్పీడ్ ఇది. కాబట్టి గాలి స్పీడ్గా వెళ్తుంది. అన్నిటికంటే కూడా వాయుగమనం చాలా స్పీడ్గా ఉంటుంది. కానీ ఈ లోకంలో వాయుగమనం కంటే మనోగమనం చాలా స్పీడ్. ఇప్పుడు ఇక్కడున్న గాలి పక్కనున్న కర్నూలుకో లేకపోతే చిత్తూరుకో రాయచోటుకో వెళ్ళాలంటే ఇక్కడ మనం విడిచిపెట్టిన గాలి కార్బన్ డైఆక్సైడ్, ఇది అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని రాయచోటి అనుకోగానే వెంటనే వెళ్ళిపోయాం. మనం రాయచోటికి అనుకున్నదే తడవ వెళ్ళిపోయాం. ఇంతకంటే స్పీడ్ ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏ రాకెట్ అయినా వెళ్ళగలదా? ఇప్పుడు బాంబే అయిపోయి వచ్చేసింది. బాంబే మొహాలి టెస్ట్, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ చండీగఢ్లో మొహాలి సెమీఫైనల్స్. టీవీలో మీరు ఆన్ చేసి అది ప్రత్యక్షం అయ్యేలోపు మీరు వెళ్ళిపోతుందంటే. మిగతాది ఏదైనా వ్యక్తీకరింపబడాలి. మనస్సుకి అనుకోవడం, వ్యక్తీకరింపబడడం రెండు అంశాలు లేవు. అనుకోవడమే వ్యక్తమైపోతుంది. సిద్ధ సంకల్పం, ఇలా సంకల్పించడమే తడవు లోపల వ్యక్తమైపోయింది. కాబట్టి మనస్సు కంటే అతిగా గమనం పొందగలిగేటువంటిది లోకంలో ఏదీ లేదు, మనోగమనం. కానీ ఇక్కడ ఉపనిషత్తు అంటుంది మనసహాపి జవీయ. ఈ లోకంలో మనస్సుతో పోటీ పడ్డానికి ఏదీ లేదు. కానీ
ఆ మనస్సే ఆత్మ ముందు వెలవెలపోతుంది. దాని యొక్క పొరుగు ముందు ఇది వెలవెలపోతుందంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓహో ఇప్పుడు అన్నిటినీ మనస్సు ఓడించింది, ఇప్పుడు ఆత్మకి మనసుకి ఫైనల్స్. అబ్బా, అన్నిటినీ కొట్టుకుని మనస్సు వచ్చేసింది, ఇప్పుడు ఆత్మకి మనస్సుకి ఫైనల్స్, సెమీఫైనల్స్. ఇప్పుడు ఇక్కడ అంటుంది ఉపనిషత్ అంటుంది, మనసహాపి జవీయ ఆత్మ. మనస్సు కంటే స్పీడ్గా వెళ్ళగలిగేది ఆత్మ. అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమండి ఇందాక ఆత్మ అంటే అంతటా నిండి నిబిడీకృతమై ఉందని కదా అన్నారు. అంతటా ఉండడం అనేది ఒక భాగం, కదలడం అనేది ఇంకో భాగం. కదలిక అంటే ఎప్పుడవుతుందండి, నేను ఇక్కడున్నాను, కర్నూలులో లేను, కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి కర్నూలుకి వెళ్తున్నాను, కదులుతున్నాను. ఇప్పుడు సపోజ్ ఆత్మ అంతటా ఉందంటున్నారు కదా, అంతటా ఉండేది ఎలా కదలగలదండి? ఎస్, ఇక్కడ ఈ ప్రశ్నని విచారణ చేయాలి. అదే ఉపనిషత్ అంటే ఒక్కొక్క ప్రశ్న వేసి విచారణ చేయిస్తుంది. అది నలక్కొడుతుంది. ఎలాగైతే ధాన్యాన్ని నలిపామనుకోండి, కొడితే అది పొట్టు ఉడుతుంది, అప్పుడే ఒడ్లు బయటకు వస్తాయి, గింజలు. అంతేగాని నలగొట్టకుండా అలా ఉడకబెట్టి తింటామా మనం? అలానే ఉపనిషత్తుని కూడా నలగొట్టకుండా అలా కనుక చూస్తూ పోయామనుకోండి, పుస్తకంలో పైన శ్లోకం కింద తాత్పర్యం ఉంటుంది, అలా చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు. ఆ ధాన్యాన్ని ఉడకబెట్టి తిన్నట్టే. ఎవడైనా ధాన్యం ఉడకబెట్టి తినేస్తామా? తినలేం. ఆ ధాన్యాన్ని దంచి ఆ పొట్టు వేరు చేసి బియ్యాన్ని తీసి దాన్ని కడిగి దాన్ని ఉడకబెట్టి దాన్ని వండి భోంచేస్తాం మనం. అలాగని ఇక్కడ కూడా ఉపనిషత్ మంత్రాలని అలాగనే తినేసామనుకోండి, ఏ శుద్ధం సుమతి, వేస్ట్, వెళ్ళదది, ఉడకదు. ఉడకకుండా పడి ఉంటుంది, అలానే ఉంటుంది. శరీరానికి జబ్బు, చచ్చిపోతాం మనం, ఇక్కడెక్కడో గొంతులో ఇరుకుని చేస్తాం మనం, ప్రాణానికి హాని. అలాగని ఉపనిషత్ మంత్రాలని పుస్తకాల్లో ఇచ్చిన అర్థాలతో చూసి పరుగులు తీయకుండా గురువు సన్నిధిలో విచారణ చేయాలి. అది అందుకే గురువు ఇక్కడ ప్రధానం, అందుకే ఒక సాంప్రదాయం ప్రధానం. ఏదో నోటుకొచ్చింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఉపనిషత్తుని గురువు సాంప్రదాయ సిద్ధమైన శైలిలో ఒక్కొక్క వాక్యాన్ని తీసి విడగొట్టి నలక్కొట్టి విచారణ చేసి దాన్ని ఊకని వేరు చేసి, ధాన్యం నుంచి ఊకను వేరు చేసి, పొట్టును వేరు చేసి దాన్ని పక్కకు పెట్టి బియ్యాన్ని తీసుకొచ్చి చెరిగి దాన్ని శుద్ధం చేసి కడిగి వండి ఇప్పుడు వడ్డిస్తాడు మనకు, హాయిగా తింటాం, బా కడుపు నిండిందంట. అది గురువు చేయగలడు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ విచారణతో కనుక ముందుకెళితే, ఆత్మ అంటే మనందరికీ చెప్తుంది ఉపనిషత్తులో. ఆత్మ అనేటువంటి శబ్దానికి దాని యొక్క డెఫినిషన్ ఏంటంటే సర్వం ఆవృత్య తిష్టతి ఇది ఆత్మ. ఆత్మ అంటే అర్థమేంటి? సర్వం ఆవృత్య తిష్టతి. చూడండి ఎంత గొప్ప శబ్ద ప్రయోగం. అంతా ఆవరించి తానై ఏకమై ప్రకాశిస్తుంది ఆత్మ. అంతేకాని ఒకటి కాదు ఆత్మ అంటే. సర్వము తానైన వాడెవ్వడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. కాబట్టి సర్వము తానైన వాడెవ్వడు అంటే అన్నీ తానై. ఇక అన్నీ తానైనప్పుడు ఇక అన్నీ లేదు, తానే ఏకమై ప్రకాశిస్తుంది. అన్నీ అంటే అక్కడ భేదాలు, తానే అంటే అభేదము. కాబట్టి సర్వము తానైనప్పుడు ఇక సర్వశబ్దం లేదు, ఏకమే, దట్స్ ఇట్. ఏకమై ప్రకాశించేటువంటి ఆత్మ అఖండమై ఉన్నప్పుడు, అనంతమై ఉన్నప్పుడు ఎలా కదులుతుంది? మనస్సు అంటే సపోజ్ దానికి ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, కదులుతుంది. ఆలోచించండి. ఇప్పుడు బాంబే అనుకున్నాం, బాంబే వచ్చేసింది అంటే ఏంటి? సంకల్పం, ఒక ఆలోచన. బాంబే అనేది అంత పెద్ద బాంబే ఒక ఆలోచన అయిపోయింది, చిన్న ఆలోచన లోపల ఏర్పడిపోయింది. కడప ఇంత పెద్ద కడప ఒక చిన్న ఆలోచన ఏర్పడిపోయింది. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి అనుకున్నాం అనుకోండి, వాడు 6 అడుగులు పొడుగు, సుబ్బారావు 6 అడుగులు పొడుగు, ఇంచుమించు 90 కేజీలు బరువు మనిషి, ఇంతవాడు సుబ్బారావు అనుకోగానే అంత పొడుగు, అంత వెడల్పు, అంత పెద్ద మనిషి లోపల తయారైపోయాడు. చిన్న సంకల్పం. కాబట్టి ప్రపంచం అంటే ఏదో కాదు, సంకల్పమే ప్రపంచము. ప్రపంచం అంటే ఏంటి? మన సంకల్పమే. ఇప్పుడు మీరు ఏది సంకల్పిస్తే అది మీ లోపల తయారైపోయింది. అందుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరి
తుల్యం నిజాంతర్గతం. ఎలాగైతే అద్దం ముందు నిలబడితే మన ప్రతిబింబం కనిపిస్తుందో అలాగనే కళ్ళు మూసుకుంటే ప్రపంచం మన లోపల ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అద్దం ముందుకెళితే మన ముఖం ఎలా అయితే ప్రతిబింబిస్తుందో మనం కళ్ళు మూసుకున్నప్పుడు లోపల ఒక అద్దం ఉంది, దాంట్లో ప్రపంచం అంతా ప్రతిబింబిస్తుంది. ఏమిటా అద్దం? మనస్సు. ఎంత గొప్ప ఇదో చూడండి. సంకల్పాలు అలా కదిలిపోతూ ఉంటాయి, వికల్పాలు కదులుతూ ఉంటాయి. మనస్సుకి ఈ గుణాలు ఉన్నాయి, కానీ ఆత్మ అనేటువంటిది నిర్గుణం కదా, అంతటా వ్యాపించి ఏకమై ప్రకాశిస్తుంది కదా, అదే సత్యం కదా. మరి అది ఎలా కదులుతుంది? అది ఎలా కదులుతుందా? ఒక చిన్న ఉపమానం చూడాలి. ఎలాగంటే ఒక మంచి నిండు పూర్ణిమ. ఆ పూర్ణిమ నాడు ఒకడేం చేశాడంటే నదిలో ప్రయాణం చేద్దాం ఈరోజు రాత్రి, ఆ పూర్ణిమ చంద్రుణ్ణి హాయిగా ఆస్వాదిస్తూ చల్లని కిరణాలని పొందుతూ మనం ముందుకెళదాం అనుకుని ఒక పడవ తీసుకున్నాడు. పడవ తీసుకుని తెడ్డు వేస్తున్నాడు. చంద్రుణ్ణి పైన చూస్తున్నాడు. పైన చూసి చంద్రుని ఒకసారి ఎందుకో కింద చూశాడు. నీళ్లలో కూడా కనిపించాడు. అబ్బా, పైకెళ్ళి చంద్రుడిని పట్టుకోవాలంటే కష్టం, కానీ ఇక్కడ పక్కనే ఉన్నాడు చంద్రుడు. వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుందామని ఇలా తెడ్డు వేసి దగ్గరికి వెళ్ళాడు. ఆ చంద్రుడు ఏమైపోయాడు? ముందుకెళ్ళిపోయాడు. అంత స్పీడా? వీడు కొద్దిగా స్పీడ్ పెంచాడు, అదేమైంది? ఇంకా స్పీడ్ అయింది. వీడు ఇంకా స్పీడ్ పెంచాడు, అది ఇంకా ముందుకెళ్ళిపోయింది. ఇంకా 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 తోస్తూ పోతున్నాడు. చంద్రుడు ముందుకెళ్ళిపోతున్నాడు. వీడు ఎంత స్పీడ్గా ముందుకెళ్తున్నాడో చంద్రుడు అంత స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నాడు. వీడికి పిచ్చెక్కిపోతున్నాడు, స్పీడ్గా పోతున్నాడు 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 పోతున్నాడు, అది పోతుంది. బాగా ఆలోచించండి. చంద్రుడు ఏమన్నా పోతున్నాడు అక్కడ? గతి ఎవరికి? వీడికి. మతి ఎవడిది? వీడిది. కానీ చంద్రుడికి గతి మతి స్థితి గతి ఏమీ లేదు, హాయిగా ఉన్నాడు వాడు. కానీ అక్కడ పోయేదేంటి? నిజమే అది. ఈ చంద్రుడిని పట్టుకోగలడా వాడు? ఈవెన్ ప్రయత్నం చేసి ఆ చంద్రునైనా పట్టుకోగలడేమో, కానీ ఈ చంద్రుణ్ణి ఆపలేడు, పట్టుకోలేడు. కారణం ప్రతిబింబం. బాగా ఆలోచించండి. బింబానికి కదలికలు లేవు, స్థిరం. ప్రతిబింబం వీడికంటే స్పీడ్గా కదులుతూ ఉంటుంది, వీడికంటే ఇంకా వేగంగా కదులుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనసః అపి జవీయః అంటే అర్థం ఏంటంటే, మనస్సే ఈ లోకంలో అన్నిటికంటే స్పీడ్ అనుకుంటే ఆ మనస్సుకి ఆ గతిని ఈ ఆత్మ చైతన్యమే ఇచ్చింది. కాబట్టి దానికంటే ఇంకా గొప్పది అని అర్థం అనమాట. అంతేగాని ఆత్మ కదులుతుందని కాదు. మనస్సః అపి జవీయః, మనస్సు కంటే కూడా ఇది వేగవత్తరమైందనంటే ఆ మనస్సుకి కదిలే శక్తి, ఆ చైతన్య అంశం ఎక్కడిది? నా నుండే. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధాంనా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ ప్రాణాన్ నమో భగవతే పురుషాయతు. కాబట్టి ఏ ఆత్మ చైతన్యం వల్లనైతే మనస్సు చైతన్యమై, అది కూడా జడమైన మనస్సు, ఎలాగైతే దేహం జడం, ఆ జడమైన దేహం చేతనవంతంగా ఇప్పుడు కదులుతుంది, మాట్లాడుతుంది. ఇదే దేహానికి ఆ చైతన్యం కనుక ఆగిపోతే, బాగా ఆలోచించండి, ఆ చేతన ప్రసరణ కనుక ఆగిపోయిందనుకోండి, ఎలా మంచం మీద పడి ఉంటుంది, కానీ వాడు నిద్రపోతూ ఉంటాడు. దేహం జడమై ఉంటుంది, లోపల మనస్సు ఓ స్వప్నంలో ఏవేవో ఆలోచిస్తుంది. ఆ మనస్సు కూడా ఆ చేతన ప్రసరణ ఆగిపోయిందనుకోండి, అది కూడా జడమైపోతే ఆ మనస్సు కూడా కదలదు. కాబట్టి కదిలే మనస్సుకి కూడా ఆ కదలిక నా నుండే. కాబట్టి మనస్సుకి స్వతహాగా కదిలే గుణం లేదు, నా వల్లనే కదులుతుంది. కానీ గొప్ప గుణం ఏంటంటే, నా వల్ల కదిలే మనస్సు నన్నే కదిపేస్తుంది, లోకంలో నన్నే కుదిపేస్తుంది. అంటే ఎంత అవివేకంలో ఉన్నామో చూడండి. కదిలే మనస్సుకి నేనే కారణం, కానీ మనస్సు నా వల్ల కదిలి నన్నే కదిపేస్తుందంటే, నన్నే కుదిపేస్తుందంటే ఇంతకంటే అవివేకం ఏమన్నా ఉందా? కాబట్టి ఇక్కడ ఉపనిషత్ అంటుంది, కదిలే మనస్సుకి నువ్వు సాక్షివి. నీ యొక్క చేతన అంశ వల్ల ఆ మనస్సు కూడా కదులుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అన్ని వ్యాఖ్యానం చేస్తాను, వదిలిపెట్టను, అన్ని అణువణువు మీకు వివరిస్తాను. ఇక్కడ ఉపనిషత్ అంటుంది రెండో ఆ చరణంలో, న ఏనత్ దేవాహ ఆప్నువన్ పూర్వమర్షత్. ఉపనిషత్తులో ఆ మంత్రం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తే మనకు అన్ని తేటతెల్లమవుతాయి. అసలు ఈ శరీరం అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఈ మూడిటి పట్ల సరైన అవగాహన కలగాలి.
కలిగితే మన విచారణ హాయిగా చేసేస్తాం. అది కలిగించడం కోసం ఈ మంత్రంలో ఒక్కొక్క అంశాన్ని విడగొడుతుంది ఉపనిషత్తు. ఈ రెండో చరణం అంటుంది, న ఏనత్ దేవాహ పూర్వం ఆప్నువన్ పూర్వమర్షత్. ఆప్నువన్ పూర్వమర్షత్ న ఆప్నువంతః దేవాహ అపి. దేవతలు కూడా దీన్ని పొందలేకున్నారు. ఎందుకని? దేవతల కంటే ఇంకా వేగంగా పరుగులు తీస్తూ ఉంది. అంటే వాయువు కంటే వేగం, అగ్ని కంటే వేగం, అగ్ని కంటే ఉష్ణమైంది, వాయువు కంటే స్పీడ్గా పరిగెట్టగలిగింది, జలం కంటే వేగవంతంగా పాకగలిగింది. మామూలుగా బయట దేవతలంటే అగ్ని, వాయు, ఇంద్రుడు, వరుణుడు, భూమి ఇత్యాది దేవతలు. కానీ ఇక్కడ మన ఋషులు మన మీదనే కదండి పరిశోధన చేశారు. కాబట్టి దేవతలు బయట ఎలాగైతే యావత్ ప్రకృతిని నడిపిస్తున్నారో ఇది కూడా దేవతా సమూహంతో నడిచే ప్రకృతే. అందుకని ఇక్కడ దేవతలు అనంటే ఎవరనంటే ఇంద్రియాలే దేవతలు. అందుకని ఇక్కడ దేవతాహ ద్యోతనాత్ దేవాహ శంకరులు అంటారు. ద్యోతనాత్ అంటే ప్రకాశింపజేసేవాళ్ళు దేవతలు. దేన్ని ప్రకాశింపజేస్తున్నారు? చక్షురాది ఇంద్రియాణి ద్యోతనాత్ దేవాహ. చక్షురాది ఇంద్రియములను ఎవరైతే ప్రకాశింపజేస్తున్నారో కళ్ళకు చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, నోటికి మాట్లాడే శక్తిని, కాళ్లకు నడిచే శక్తిని, చేతులకు పట్టుకునే శక్తిని, ముక్కుకి వాసన పీల్చే శక్తిని, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఆయా శక్తులని ఎవళ్ళైతే ప్రసరింపజేస్తున్నారో వాళ్లే దేవతలు. అందుకనే ఇవన్నీ కూడా గోళకాలు, ఇంద్రియాలు. ఇంద్రియ శక్తులు లేవు వీటిల్లో, గోళకాలు మాత్రమే. కళ్ళు అనేటువంటిది బయట మనకు కనిపిస్తుందే, ఈ రెప్పలు, లోపల గుడ్డు, ఆ పైన తెల్లగా ఉండేది, నల్లగా ఉండేది, ఆ లోపల రెటినా, ఇవన్నీ కూడా గోళకమే. కానీ ఈ కంటికి ఇంద్రియ శక్తి ఉండాలి, అప్పుడే కళ్ళు చూస్తుంది. అందుకని కొంతమంది కళ్ళు ఉంటాయి, ఇలా ఉంటారు, చూడలేరు. కారణం గోళకం ఉంది, ఇంద్రియ శక్తి లేదు, ఆ చక్షురధిష్టాన దేవత లేదు. ముక్కు ఉంటుంది కొంతమందికి, బ్లాక్ అయిపోయి వాసన వాడికి తెలీదు, అంటే ఆ ఇంద్రియ అధిష్టాన దేవత లేదు. చెవులున్నాయి కానీ వినే శక్తి లేదు. నోరుంది, మాట్లాడే శక్తి లేదు. కాళ్ళున్నాయి, పడిపోయి ఉన్నాయి, కదిలే శక్తి లేదు. చేతులున్నాయి, పట్టుకునే శక్తి లేదు. అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ మాంసపు పిండాలే. ఆ మాంసపు పిండాన్ని ఉపయోగించేది, దాన్ని వినియోగించేది ఆ శక్తి, ఇంద్రియ శక్తి. దాన్నే దేవతలు అంటున్నారు. ఎలాగైతే బయట వాయువు దేవుడయ్యాడో, వరుణుడు దేవుడయ్యాడో, అగ్ని దేవుడయ్యాడో, అలాగనే ఇంద్రియాలకు కూడా, ఈ కనిపించేటువంటి గోళకాలకు కూడా ఇంద్రియ అధిష్టాన దేవతలున్నారు. అందుకని లఘున్యాసం మనకంటుంది, ప్రజననే బ్రహ్మాతిష్టతు, పాదయోర్ విష్ణుస్థిష్టతు, హస్తయోర్హరస్థిష్టతు, బాహోరింద్రస్థిష్టతు, జఠరే అగ్నిస్థిష్టతు, హృదయే శివస్థిష్టతు, కంఠే వసవస్థిష్టంతు, వక్త్రే సరస్వతీ తిష్టతు, నాసికయోర్వాయుస్థిష్టతు, నయనయోశ్చంద్రాదిత్యౌ తిష్టేతాం, కర్ణయోరశ్వినౌ తిష్టేతాం, లలాటే రుద్రాస్తిష్టంతు, మూర్ధ్న్యాదిత్యాస్తిష్టంతు, శిరసి మహాదేవస్థిష్టతు, శిఖాయాం వామదేవస్థిష్టతు, పృష్ఠే పినాకీ తిష్టతు, పురతః శూలీ తిష్టతు, పార్శ్వయో శివాశంకరౌ తిష్టేతాం, సర్వతో వాయుస్థిష్టతు, తతో బహిః సర్వతోగ్నిర్జ్వాలామాలా పరివృతాస్తిష్టంతు, సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానాని తిష్టంతు, మాం రక్షంతు, మమ యజమానగం రక్షంతు, సర్వాన్ మహాజనాన్ రక్షంతు. ఉపనిషత్ మంత్రం అంటుంది, సూక్తం ఏమంటుందనంటే, ప్రజననే బ్రహ్మాతిష్టతు, ఆ జననేంద్రియంలో బ్రహ్మ ఉండుగాక, పాదయోర్ విష్ణుస్థిష్టతు, నా పాదాలలో మహావిష్ణు ఉండుగాక, హస్తయోర్ హరస్థిష్టతు, నా చేతుల్లో శివుడుండుగాక, కంఠే వసవస్థిష్టంతు, కంఠంలో వసవాది దేవతలుండాలి, వక్త్రే సరస్వతీ తిష్టతు, నా ముఖంలో, ఈ నోటిలో సరస్వతీ దేవత అధివాసమై ఉండాలి, నేత్రాల్లో సూర్యచంద్రాదులుండాలి, శిరస్సు మీద ఒకళ్ళు ఉండాలి, ఇలాగా భుజాలలో ఇంద్రుడుండాలి, జఠరంలో అగ్ని ఉండాలి. ఇలా ఒక్కొక్క ఇంద్రియాల అవయవాలలో ఒక్కొక్క ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉండి ఆయా అవయవాల్ని చక్కగా వినియోగించాలి, వాడుకునేలా, ఉపయోగపడేలా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల్ని ప్రసరింపజేయాలి మంత్రం.
కాబట్టి ఆ దేవతలు ఎవరైతే ఇంద్రియాలకి అధిష్టానమై ఉన్నారో, ఈ అవయవాలకన్నిటికీ అధిష్టానమై ఉండాలో, ఆ దేవతలు కూడా ఆ తత్వాన్ని పొందలేరు. ఎందుకని? బాగా ఆలోచించండి. ఈ ఇంద్రియాలన్నీ దేనికి పనిచేస్తున్నాయండి చెప్పండి? ఎవరి వల్ల పనిచేస్తున్నాయి? అందుకని ఇక్కడ చాలా అద్భుతమైన విచారణ మీరు చేయాలి. ఇంద్రియాలన్నీ కూడా దేవతలు అంటున్నారు కదా, ఓకే, ఈ దేవతలు అనేటువంటివి పక్కన పెట్టండి. ఇక్కడ ఒక ప్రరోచనంగా చెప్పారు. ఈ ఇంద్రియాలన్నీ లోపల ఇంద్రియ శక్తులతో, కళ్ళతో చూడాలనుకోండి. సపోజ్ కళ్ళు బాగానే ఉన్నాయి, ముక్కు బాగుంది, చెవులు, ఇంద్రియ శక్తులు కూడా ఉన్నాయి. ప్రాణం ఆగిపోతే ఆ కళ్ళు పనిచేస్తాయా? లేదు. కాబట్టి ఇంద్రియ శక్తులున్నా, అవయవాలున్నా, బాగున్నా, ఇంద్రియ శక్తులున్నప్పటికీ కూడా ప్రాణం లేకపోతే ఇవేవి పనిచేయవు. అంటే ప్రాణమే ఇంద్రియ శక్తులన్నింటినీ మూటగట్టుకుని వెళ్ళిపోతుంది పోయేటప్పుడు. కాబట్టి ఇక్కడ ఉండేది ఏంటనంటే దేహము, దేహానికి అమర్చబడినటువంటి అవయవాలు. బాగా వినండి, రెండో స్టెప్ ఇది. మొట్టమొదటిది మనకు కనిపించే దేహం, ఈ స్థూల దేహం, పిండం. అంటే 5.5 అడుగులు పొడుగు, అలాగనే వెడల్పింత, బరువింత, ఎత్తు, పొడుగు, బరువు, వీటితో కనపడేటువంటి దేహం. దీనికి అమర్చబడినటువంటి అవయవాలు ఈ 2 చేతులు, 2 కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ. ఈ అవయవాలని కదిపేటువంటి ఇంద్రియాలు లోపలున్నాయి, మనకు తెలియవు. ఇంద్రియ శక్తులు. ఐ బాగుండొచ్చు, కానీ ఐ సైట్ పోతుంది. చూడండి, ఇయర్స్ బాగుండొచ్చు, కానీ హియరింగ్ డిఫెక్ట్ వస్తుంది. చెవులున్నాయి, కానీ వినే శక్తి పోయింది. కళ్ళున్నాయి, చూసే శక్తి పోతుంది. కాళ్ళున్నాయి, నడిచే శక్తి పోతుంది. కాబట్టి నడవడానికి ఆ గతిమత్ శక్తి, చూడడానికి దర్శన వీక్షణ శక్తి, వినడానికి శబ్దగ్రాహక శక్తి ఏదైతే ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా దేని మీద ఆధారపడున్నాయి తెలుసండి? వీటి మీద ఆధారపడి లేవు, ప్రాణం మీద ఆధారపడింది. కానీ ఆ శక్తులు బయటికి వ్యక్తం అవ్వాలి అని అంటే దానికి ఒక గోళకం కావాలి. దట్స్ ఇట్. ఇప్పుడు పిండి మనం తయారు చేసామనుకోండి, బాగా చూడండి, పిండి తయారు చేశాం. ఇప్పుడు ఇడ్లీ కావాలి మనకు. ఇడ్లీ అంటే ఎలా వస్తుంది మనకు? ఆ పిండి ఇడ్లీ అయిపోతుంది, కరెక్టే. కానీ దానికి ఏం చేస్తున్నాం మనం? ఆ ఇడ్లీ పాత్ర పెట్టి దాన్ని, రేకులు ఉంటాయి కదా, ఇడ్లీ రేకులు, దాన్ని నీట్గా కడిగి దాంట్లో నూనె రాసి ఇడ్లీ పిండి పోస్తున్నాం. నేను అన్నాను, ఎన్నెందుకు ఇడ్లీ కావాలి, ఇవన్నీ ఎందుకు? అదేంటండి బాబు, ఇడ్లీ ఇస్తా ఉండండి, ఊరుకోండి, ఒక 5 నిమిషాలు ఇడ్లీ ఇస్తాం. సరే, నేను కూర్చున్నాను, మీరు చేసే టిక్క పనులన్నీ చూస్తున్నా. నేను టిక్క పని అది. నేను ఇడ్లీ అడిగితే పిండి ఉంది, ఇచ్చేయాలి కదా ఇడ్లీ. అరే ఇస్తామండి, కంగారు ఏంటండి మీకు, ఎందుకు అంత అడావుడి, 1 నిమిషం ఆగండి అని ఇడ్లీ గిన్నె పొయ్యి మీద పెట్టాడు. ఈ పిండి తీసుకున్నాడు, ఆ రేకుల్లో పోస్తున్నాడు. ఇలా పోసి అన్ని రేకులంతా పెట్టి దాంట్లో పెట్టాడు. ఒక 10 నిమిషాలైంది. అప్పుడు తీశాడు, ఇలా ఇచ్చాడు ఇడ్లీ. ఏమయ్యా, ఇది డైరెక్ట్ గా ఇవ్వలేవా, ఈ రేకులు ఎందుకు? డైరెక్ట్ గా అంటే పిండి తినేయండి. నాకు పిండి వద్దు, ఇడ్లీ కావాలి. ఇడ్లీ కావాలంటే రేకులు కావాలి. అలాగనే లోపల ఇంద్రియ శక్తులున్నాయి, అవి వాటంతట అవి బయటికి వ్యక్తం అవ్వవు. వాటికి ఒక గోళకాలు కావాలి. ఇవి ఇడ్లీ రేకులు లాంటివి అనమాట. శక్తి తనంత తానుగా వ్యక్తం అవ్వలేదు. ఇదిగో ఆ ఇంద్రియ శక్తి కళ్ళల్లో పోస్తే కళ్ళలాగా కళ్ళు చూస్తుంటాయి. ఆ శక్తి ముక్కు ద్వారా వ్యక్తమైతే వాసన పీల్చుకుంటుంది. ఆ శక్తి చెవుల ద్వారా వ్యక్తమైతే వింటుంది. ఆ శక్తి నోటి ద్వారా వ్యక్తమైతే మాట్లాడుతుంది, రుచి చూస్తుంది. ఆ శక్తి కాళ్ల ద్వారా వ్యక్తమైతే నడుస్తుంది. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా ఒకటే ప్రాణం మీద అంటిపెట్టుకుని ఉన్నాయి, ప్రాణం మీద ఆధారపడున్నాయి ఆ శక్తులన్నీ. కాబట్టి ఇక్కడ బాగా రెండో స్టెప్ చూడండి. మొదటిది మన కంటికి కనిపించే భౌతికమైన స్థూల దేహం, దానికి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అనేటువంటి అవయవాలన్నీ ఉన్నాయి. ఇది ఫిజికల్ ఫామ్. ఇప్పుడు దీన్ని దాటండి, లోపల శక్తులు, ఇంద్రియ శక్తులు అన్ని పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియ శక్తులన్నీ ప్రాణంతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు బయటికి కనిపించే ఈ అవయవాలే కాదండి, లోపల కూడా బోల్డ్ ఉన్నాయి. గుండె ఉంది, లివర్ ఉంది, కిడ్నీలు ఉన్నాయి, అవి కూడా పిండాలు అలా ఉన్నాయి లోపల. వాటిని కదిపేది ఇంద్రియ శక్తులే. కానీ ఆ అవయవాలు, లోపలున్న అంతర్గతంగా ఉండే అవయవాలు, బహిర్గతమైనటువంటి అవయవాలు, ఇవన్నీ కూడా మాంసపిండమైనటువంటి శరీరం.
దీన్ని కదిపేటువంటిది శక్తి. ఆ శక్తి ప్రాణంతో అనుబంధమయ్యింది. కాబట్టి దేహము మొట్టమొదటిది. దేహం అన్నప్పుడు బాహ్యంగా కనిపించే అవయవాలు, అంతరంగా ఉండేటువంటి అవయవాలు, అంతరంగాలు, ఇవే అంతరంగాలు. లోపల ఉండే అవయవాలు, బయట ఉండే ఇదిగో ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నాం. ఇంద్రియాలు కాదు, ఇవన్నీ అవయవాలు. కాళ్ళు, చేతులు, ఇవన్నీ అవయవాలు. ఇవి బాహ్య అవయవాలు, ఆంతరంగికమైన అవయవాలు. ఇవి రెండు కలిస్తే మాంసమయమైన దేహం. ఇప్పుడు ఈ దేహము కదలాలన్నా, మెదలాలన్నా, నడవాలన్నా, చూడాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా, ఏది జరగాలన్నా శక్తే కారణం. ఆ శక్తి కేంద్రీకృతమై ప్రాణంతో అనుబంధమై ఉంటుంది. ప్రాణము శక్తి ఇది విడదీయరానిది. కాబట్టి ప్రాణంతో కలిసి ఉంటుంది ఆ శక్తి. ప్రాణం ఆగిపోతే ఈ శక్తులన్నీ పడిపోతాయి. కళ్ళు ఇలానే ఉంటాయి, ముక్కు ఇలానే, అన్ని ఇలానే ఉంటుంది, ఏం పని చేయవు. గుండె ఉంటుంది, కిడ్నీలు ఉంటాయి, అన్ని పనిచేయకుండా ఆగిపోతాయి. కారణం మళ్ళీ ప్రాణం ఆడింది అనుకోండి, ఇవన్నీ ఆడుతాయి. కాబట్టి ఈ శక్తి ఏదైతే ఉందో, ఏ శక్తి అయితే ఈ దేహాన్ని ఇన్ని రకాలుగా చిత్రీకృతం జగత్, చిత్రంగా, అదే శక్తి కళ్ళ ద్వారా వ్యక్తమైతే చూసేలాగా ఉంటుంది. అదే శక్తి ముక్కు ద్వారా వ్యక్తమైతే వాసన పీల్చేదవుతుంది. అదే శక్తి కాళ్లతో వ్యక్తమైతే నడుస్తుంది. ఒకటే కరెంటు లైట్లోకి వస్తే వెలుతురు వస్తుంది. అదే కరెంటు ఫ్యాన్లోకి వెళితే తిరిగి చల్లగా గాలి వస్తుంది. అదే కరెంటు ఫ్రిడ్జ్లోకి వెళితే నా పదార్థాలని చల్లని చేస్తాయి. ఇప్పుడు ఓహో, ఫ్యాన్ కూడా చల్లబరుస్తుంది, ఫ్రిడ్జ్ కూడా చల్లజేస్తుందని నీళ్లు ఫ్యాన్ కట్టి వేలాడి తీసామనుకోండి, చల్లబడతాయా? చల్లబడవు. ఫ్రిడ్జ్లో పెడితేనే చల్లబడుతుంది. కాబట్టి ఒకటే కరెంటు ఉపాధుల్లో దూరేటప్పటికి ఆయా ఉపాధి గుణాలతో బయటకు వస్తుంది. కంటికి చూసే ధర్మమే, వినిపించుకునే ధర్మం దీనికి తెలియదు. అందుకని శక్తి ఒకటే అయినా ఇందులోకి వస్తే చూస్తుంది, ఇందులోకి వస్తే వింటుంది. కాబట్టి ఈ శక్తి అంతా వ్యాపించింది శరీరంలో, ప్రతి అణువు వ్యాపించింది ఈ శక్తి. కానీ ఈ శక్తికి ఆధారం ఏం తెలుసండి? ప్రాణం. Thank you.